అన్నా నా సామి రంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న సినిమాలో. అలాంటిది సంక్రాంతికి అలా ఏ సినిమా ఉందిరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే సినిమాలో అన్నీ ఉన్నాయన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారి లుక్స్ అన్న, యాక్షన్ మాస్ అసలు వేరే లెవెల్ ఉంది. అప్పుడు ఎప్పుడో వచ్చి చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు అంటారు కదా, ఇప్పుడు కూడా అదే చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు అన్న. ఫైటింగ్స్ ఉంటాయి వేరే లెవెల్, ఊర మాస్ ఫైటింగ్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మనకి ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు. కానీ సెకండ్ హాఫ్లో ఏముందంటే ఎమోషన్ ఫైటింగ్ ఉందన్న, వేరే లెవెల్. ఒక్కొక్క ఫైటింగ్ కూడా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అన్న. అవే సినిమాకి ప్లస్ పాయింట్. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అన్న, మా ఫ్రెండ్షిప్కి ఏది బెస్ట్ మూవీరా అని చెప్తే నా సామిరంగా కూడా యాడ్ చేసుకోండి లిస్ట్లో. అంత బాగుంది. హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ముగ్గురు కూడా వేరే లెవెల్ చేసిరన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళ ముగ్గురికి కూడా కాంపిటీషన్ అలానే ఉంది. యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. సాంగ్స్ అంటారా, సాంగ్స్ అయితే మీ అమ్మ ఏం చెప్పచ్చు అన్న. మన ఆస్కార్ డైరెక్టర్ అన్న. ఆస్కార్ అంటే ఎట్లుంటుంది అన్న, తక్కువ కాదు కదా. అలానే ఉన్నాయి సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, ఎవడైనా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే ఉంటుంది వాడికి నా సామి రంగా. వెళ్ళి నా సామి రంగా సినిమా చూడండి. మీరైతే సంక్రాంతి పక్కా చూడాల్సిన సినిమా అన్న, ఫ్యామిలీ మూవీ ఇదైతే. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా. ఇప్పటికీ పాటల గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ అసలు సినిమాలో హైలైట్ అండి. చాలా బాగుందండి, అల్టిమేట్ అండి. కీరవాణి గారి మ్యూజిక్ అల్టిమేట్. రాజ్ తరుణ్ క్యారెక్టర్ నామినల్ అండి, మామూలుగా ఉంటుంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా బాగుంది. 4 సినిమాల్లో హనుమాన్ అనేది వదిలేసేయండి, అది యూనివర్సల్ సినిమా, అందరూ చూస్తారు. అది ఈ మూడిట్లో నా సామిరంగా 8, నో డౌట్. 5కి 4. సినిమా రొటీన్ అండి. ప్రజెంట్ స్క్రీన్ ప్లే బాగుండాలి. ఆ స్క్రీన్ ప్లే అని గురించి చెప్తున్నాను. సినిమాలో డిఫరెంట్ స్టోరీ ఏముంటుందండి. సినిమా రొటీన్ సినిమా, దాని ప్రజెంటేషన్ బాగుండాలి. ఆ ప్రజెంటేషన్ బాగా ఇచ్చాడు. కనెక్ట్ అవుతుంది. దాంట్లో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, మంచి పండగ వాతావరణం కనిపించింది సినిమాలో. ఇంకంతకన్నా ఏం కావాలని జనాలకి. కరెక్ట్ అయిన సీన్ అంటే అల్లరి నరేష్ డెత్ సీన్ ఒకటి అండి. నెక్స్ట్ రొమాన్స్ బిట్వీన్ నాగార్జున అండ్ ఆషిక బాగుంది. ఓవరాల్గా సినిమా బాగుందండి, మంచి పండగ సినిమా. సినిమా చాలా బాగుందన్న. అది ఇందాక చెప్పినట్టు ఈ సినిమాని చూసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు, వేసిన వాళ్ళు అందరూ హ్యాపీ ఉంటారు. ఎవరికి ఏ లాసెస్ రావు, ఈజీ బ్రేక్ ఈవెన్, డెఫినెట్లీ ఇన్ ప్రాఫిట్స్. అల్లరి నరేష్ చాలా బాగుంది, నాగార్జున చాలా బాగుంది. అందరూ క్యారెక్టర్స్ ఎవరైతే మనకి ట్రైలర్స్లో, పోస్టర్స్లో కనిపించారో ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది. దాన్ని చాలా బాగా బిల్డ్ చేశారు, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు డెఫినెట్లీ నాగార్జున క్యారెక్టర్ బాగా అనిపించింది అండ్ అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగా అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన వల్లే సినిమాలో చాలా ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి. ఆ మ్యూజిక్ రాగానే లైక్ ఆ కనెక్ట్ వచ్చేస్తుంది మనకి. అది ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసేది, కథ ఎస్టాబ్లిష్ చేసేది చాలా హెల్ప్ చేసింది. అదంతా రొటీన్ స్టోరీ ఏం కాదు. లవ్, రివెంజ్, ఎమోషన్స్ ఇట్లా రొటీన్ అంటే ఏం ఉండదు. పరిస్థితులు వేరుగా ఉంటాయి. డెఫినెట్లీ ఫ్రెష్గా అనిపిస్తుంది స్క్రీన్లో. నాగార్జున ఇట్లాంటి క్యారెక్టర్స్లో ఆఫ్ కోర్స్ సోగ్గడి చిన్న, బంగారాజు చూసినా ఇందులో స్టిల్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అపీరెన్స్ కానీ, క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఫ్రెష్గా అనిపిస్తుంది. హనుమాన్ నా సామిరంగా ఈ మూవీకి 3.5. అరే సురేష్ సెకండ్ హాఫ్ లో ఏడిపించేశాడు అల్లరి నరేష్. నిజంగా చెప్తున్నా బ్రో, నా పేరు క్రేజీ వరుణ్. ఈ సినిమాలో ఉన్నాడు రాజ్ తరుణ్. ఇట్లా ఉంది మూవీ అయితే. బ్రో చెప్తున్నా కదా, ఒక మాట చెప్తాను, మీ అందరికి తెలుసు, తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది. హీరోయిన్ ఆషిక సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు కురిపిస్తుంది హీరోయిన్. నిజంగా అయితే అక్కడెక్కడో ఉంది ఊటీ, ఇది కాదు అన్న డ్యూటీ. రివ్యూవర్ సుమ్ము సున్నా అయిపోతుంది. నాగార్జున గారు ఇచ్చి పడేసిండు. నా సామి రంగా నో బ్రో ఇచ్చి వాడేసిండు అని సాంగ్స్ అయితే చెప్తున్నా కదా బ్రో,
పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, సాంగ్స్ తో కుమ్మేస్తాడు కీరవాణి. కీరవాణి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినారు బ్రో. క్లైమాక్స్ లో అయితే బ్రో చెప్తున్నా కదా, గోల్కొండలో ఉంది కోట, క్లైమాక్స్ లో ఒకటే వేట ఆడిండు నాగార్జున. అయితే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నువ్వు వేసుకో. చైన్ లాగుతాడు నాది మాత్రం, చైన్ తీసి పెడతాడు. ఫైట్ సీన్ లా ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ ఉంది. ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు, నీకు ఏది బోర్ అనేది లేదు. నాజర్ యాక్టింగ్ బాగుంది, రాస్తారు యాక్టింగ్ బాగా చేసిండు. అల్లరిని చనిపోయినప్పుడు మాత్రం మనకు బాధాకరం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రతి సీన్ ఎంజాయ్ ఉంటుంది, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. నిజంగా చెప్తే సంక్రాంతి సినిమా ఫస్ట్ ప్లేస్ హనుమాన్, సెకండ్ ప్లేస్ నాగార్జున, థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్. బ్లాక్ బస్టర్. ఓకే ఓకేనా? ఓకే చెప్తావా నన్ను? ఓకేనా? క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను. ఇలా ఉందంటే ఏం చెప్తామండి, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చూస్తే ఏది మనకి ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు సినిమా. ఎందుకంటే ఛానల్ తర్వాత నాగార్జున సార్ చాలా మంది ఫ్యాన్స్ ఎట్లా అనుకోరు, ఈ సినిమా మాత్రం నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, సంక్రాంతి పండుగలో దిగిండు నాగార్జున గారు, సినిమా ఇచ్చిండు బ్లాక్ బస్టర్. ప్రతి సీన్ చెప్తున్నాను, మన అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం సూపర్ చేసిండు. ఎందుకంటే ఆయన చనిపోయిన బాధాకరం ఉంటుంది చాలా. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, నాజర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా మెయిన్గా చెప్పండి మెయిన్ సినిమాలో విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. రాస్తారు కానీ ఇంకోటి హీరోయిన్ అలా ఇద్దరిది లవ్ ఉంటుంది, మన నాగార్జునది హీరోయిన్ది. ఆ సీన్స్ మాత్రం తీయడం కానీ చాలా డిఫరెంట్గా తీసిండు, చాలా బాగా తీసిండు, సూపర్ చేసిండు. డైరెక్టర్ విజయ్ బిని కొరియోగ్రాఫర్ కదా, ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిండు. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం చేసినట్లేడు, ఎంతో ఎక్స్పీరియన్స్ లేక తీసినట్టు తీసిండు. ఇంత ముందు ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీసిండు ఆయన. ఎందుకంటే చాలా బాగా తీసిండు, ఒక కొత్త అయిన లెక్క లేడు ఆయన, మంచిగా సీనియర్ డైరెక్టర్ లెక్క తీసిండు ఆయన. కిరవాణి మ్యూజిక్ ఎలా ఉంది అంటే బాగా చేసిన. ఆల్రెడీ నాగార్జునకి కిరవాణి అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన సినిమాలు పాత వినాయి, చాలా మళ్ళీ కిరవాణి నాగార్జున తీసిండు కాబట్టి ఈ మ్యూజిక్ కి సినిమా తగ్గట్టు బాగా సెట్ అయింది. నాగార్జున బాక్స్ ఆఫీస్ ఇది చెక్ చేస్తా అని చెప్పి చాలా మంది కొంతమంది నిరుత్సాహపడతారు. 100% చెక్ చేస్తారు, ఎందుకంటే నీకు ఫస్ట్ హాఫ్ సినిమా కాపీ వచ్చింది చూసినాం కాబట్టి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, షేక్ చేస్తారు సినిమా. హనుమాన్ సూపర్ హిట్ ఏదంటారు? హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నాగార్జున, థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్. ఓకే ఫ్యాన్స్ అయితే పిజ్జా నాగార్జున కాలర్స్ ఇట్లా ఎగరేసుకుంటారు కాలర్ అందరు. 5కి 4.5. ఓకే ఏదో ఆయన అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. నా స్వామిరంగా 4వ సినిమా కూడా చూడడం జరిగింది. ఈ మూవీ నాకు యావరేజ్గా అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల రొటీన్గానే ఉంది, కొత్తగా అంటే ఏం లేదు, ఫుల్ ప్రెడిక్టబుల్ స్టోరీ. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ సినిమాలో నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలిమెంట్స్, అల్లరి నరేష్ గారి యాక్టింగ్, హీరోయిన్ చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ బ్యాంగ్ ఒకటి. ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్ విషయంగా వస్తే సాంగ్స్ అంత రెగ్యులర్ స్టోరీ ఉండడం, సాంగ్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ ఇంటర్వెల్కి క్లైమాక్స్కే బాగా కొట్టారు, మిగతా చోట నార్మల్గానే ఉంది. సో దానివల్ల నాకు మూవీ యావరేజ్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో నాగార్జున గారు ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్గా వచ్చారు. బట్ సినిమా ఆయన గతంలో తీసిన ది గోస్ట్ మూవీ కంటే ఈ మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది గోస్ట్తో పోల్చుకుంటే కనుక. అండ్ ఈ మూవీ వచ్చేసి ఏంటంటే 4 మూవీల్లో ఇది నాకు సెకండ్ చాయిస్ అవుతుంది. ఫస్ట్ చాయిస్ విల్ బి ఆల్వేస్ హనుమాన్, అండ్ సెకండ్ చాయిస్ సైంధవర్ నా స్వామిరంగా. నరేష్ గారి గురించి చెప్పాలి, నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగా, క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆయన సినిమాలో చూసుకుంటే ఒక గమ్యం, ఒక మహర్షి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చేస్తారు. ఎందుకంటే ఆయన మెయిన్ లీడ్ రోల్ కంటే సైడ్ క్యారెక్టర్ రోల్స్లో చాలా బాగా చేస్తారు ఆయన. అటువంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సో ఆ విధంగా నరేష్కి ఇది పాజిటివ్గానే ఉంటుంది. అండ్ రాజ్ తరుణ్కి ఏంటంటే సినిమాలో రాజ్ తరుణ్ అవసరం కంటే రాజ్ తరుణ్కి సినిమా అవసరం అనొచ్చు, ఎందుకంటే ఆయనకి సినిమా లేదు ఇప్పుడు. సో ఇటువంటి సినిమా చేయడం వల్ల ఆయనకి ఫ్యూచర్లో పాజిటివ్ రావచ్చు. సో దాని కాదా రెగ్యులర్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చే ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రెడిక్టబుల్ చేసేయడం, అంతే మాకు డెల్ అనిపించేస్తుంది. అంతగా బోర్ అయితే కొట్టదు మూవీ. ఫెయిల్ అవ్వలేదు అంటున్నా నేను. సినిమా బాగా, డైరెక్షన్ బాగుంది. ఎందుకంటే నాగార్జున గారు ఆయన హ్యాండ్లింగ్ బాగా చేశారు. ఇట్లా నాగార్జున గారు చాలా బాగా చూపించారు, మాసగా చూపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది సినిమాలో. సో ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఓన్లీ క్లైమాక్స్ అయితే ఊచకొత్తగా చూపించారు.
క్లైమాక్స్ ఫైట్స్ ఇంటర్వల్ ఫైట్స్ ఈ 2 ఫైట్ సీన్స్ బాగున్నాడు. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కామెడీ ఉంది. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ అలానే యాక్టింగ్ బాగానే చేశారు. డాన్స్ అంటే పర్లేదు బాగానే చేశాడు. మ్యూజిక్ అంతా నాకు అంత అనిపించలేదు అన్న, డెల్ అనిపించింది. అంటే హిట్ అంటే అన్న చెప్పలేమన్నా, ఎందుకంటే కలెక్షన్స్ పరంగా హిట్ చూసుకుంటే కనుక కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హనుమానే సంక్రాంతికి హనుమానే హిట్ నా దృష్టిలో. హనుమానే దాని తర్వాత నా స్వామి రంగా సైందో, రెండుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అది యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్.